నోట్లో చక్కెర పోస్తూ కడుపులో కత్తెర దించే వాళ్ళు ఉన్న రోజులివి. జాగ్రత్త మిత్రమా. నేను ఎలా ఉన్నా కానీ నా బిడ్డలు క్షేమంగా ఉండాలి అని కోరుకునేది అమ్మ మాత్రమే. తెలివి ఉంది అని ఇతరులను ఎప్పుడు మోసం చేయాలని ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికన్నా తెలివైనవాడు. నువ్వు మోసం చేస్తే ఖచ్చితంగా నీకు ఎలా ఉంటుందో చూపిస్తాడు. ఒకరు నన్ను అడిగారు, మన అనుకునేవారు నిన్ను వదిలిపోతే నువ్వేం చేస్తావు? అద్భుతమైన జవాబు. మన వాళ్ళు అయితే నన్ను వదిలిపోలేరు. వదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కారు. ప్రతి తల్లి తన బిడ్డలను చదివించేది తన ఆకలి బాధ తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతుకుతారని. నాకు నటించడం రాదు. కోపం వస్తే కోపాన్ని చూపిస్తా, ఇష్టమైతే నవ్వుతూ మాట్లాడేస్తా. అంతేకాని గొంతులో విషాన్ని దాచుకొని పెదవులపై తీపిని నటించలేను. ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బుని డబ్బులా చూడు. ఉన్నప్పుడు ఫ్రెండ్స్ పార్టీలు అని తగిలిస్తే, లేనప్పుడు 500 అడిగి చూడు. వాళ్ళు చెప్పే కారణాలు. బయట రూపాయి విలువ మారదు, నీ విలువ మాత్రం పడిపోతుంది. నీ మీద నీకే అసహ్యం వేస్తుంది.